హే వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్లో నా ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ గురించి తెలుసుకుందాం. నా ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ప్లేస్ భారతదేశం. ఎస్, అవును, మీరు విన్నది నిజమే. మై ఫేవరెట్ ప్లేస్ భారతదేశం. ఈ దేశంలో ఉన్న సంపద, సంతోషం, ఆనందం మరే దేశంలోనూ దొరకదు. కింద కన్యాకుమారి నుండి పైనున్న కశ్మీర్ వరకు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, భిన్న భాషలు. అధికారికంగా 1652 భాషలు. ఒక్కో భాషకి ఒక్కో ప్రత్యేకత. కొన్ని భాషలకి లిపి ఉంటే మరికొన్ని భాషలకు లిపి లేదు. భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలు వేరైనా మనమందరం ఒక్కటే, భారతీయులం. వీఆర్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ 28 రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఒక్క ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రంలో వేర్వేరు రకాల పంటలు, వేర్వేరు రకాల దుస్తులు, భిన్న వాతావరణ పరిస్థితులు. మన దేశంలోని 28 రాష్ట్రాల్లో అపారమైన సంపద దాగి ఉంది. నదులు, కొండలు, లోయలు, సరస్సులు, జలపాతాలు, సముద్రాలు, అడవులు, వాగులు, వంకలు, జంతువులు, పక్షులు ఇలా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న పురాతన కట్టడాలు, గుళ్ళు మన దేశ ఖ్యాతికి ప్రతీక. ఇలాంటి మనందరి భారతదేశంలో నా ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ కాశీ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నిలయం కాశీ. ఐ హ్యావ్ ఏ డిజైర్ టు ట్రావెల్ కాశీ బై రోడ్. మనిషిగా పుట్టాక వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నీ పుట్టుక యొక్క అంతర్యం, గమ్యం ఏమిటి? వీటన్నిటికీ మనకి సమాధానం లభించే చోటు కాశీ. జీవితం అంటే భార్య, పిల్లలు, డబ్బులు, సంసారం, బరువు బాధ్యతలు, ద్వేషాలు, కోపాలు, కుళ్ళు, కుతంత్రాలు, చిన్న పెద్ద, ధనిక పేద, పొట్టి పొడవు, నలుపు ఎరుపు, దురహంకారం, క్రూరత్వం, అధికార గర్వం, ధనహంకారం, మేడలు, బంగ్లాలు, కార్లు, నగలు, ఆస్తులు, అంతస్తులు, బంధాలు, బంధుత్వాలు అని అనుకునే మనందరికీ సమాధానం దొరికే ఒకే ఒక్క చోటు ఆ కాశీ విశ్వనాథుడు కొలువైన కాశీ క్షేత్రం. పుట్టుక చావుల యొక్క తారతమ్యాలను తెలిపేది. ఈ భూమండలాన సకలచర జీవరాశుల్లో మానవుడు కూడా ఒక్క జీవరాశి మాత్రమే అని చెప్పేది. సకలచర జీవరాశుల్లో మానవ జన్మ యొక్క గొప్పతనం, నీ గమనం, గమ్యం, దశ దిశ నిర్దేశించేది ఆ కాశీ. ఈ భూమిపై ఆత్మ పరమాత్మలో కలిసే వరకు ప్రాణమున్న ప్రతి జీవిని సాటి జీవిగా చూడడం. అలాంటి కాశీక్షేత్ర దర్శనం ప్రతి ఒక్కరికి జన్మజన్మల బంధం. మన దేశ గౌరవాన్ని చాటి చెప్పే ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మై ఫేవరెట్ ఫస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ ప్లేస్ ఈజ్ కాశీ. ఈ కాశీ పట్టణ దర్శన భాగ్యం తరువాత మై ట్రావెల్ డెస్టినేషన్ ప్లేసెస్ ఆర్ మన భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని తిరిగి వాళ్ళ రుచులు, అభిరుచులు, భాషలు, భావోద్వేగాలు, కష్టాలు, ఇష్టాలు, ప్రకృతి అందాలు, పల్లెల్లో దాగి ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను చూడాలి. నాకు నా దేశ అందాలను చూడాలి. ఐ డోంట్ వాంట్ టు గో టు యూరప్, అమెరికా, జపాన్, జర్మనీ. ఐ వాంట్ టు గో టు రూటెడ్ లెవెల్స్ ఇన్ భారత్. జై భారత్, జై హింద్. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దొరబాబు. మరో ఎపిసోడ్లో మరో స్టోరీతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్.